ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చడం అనేది మనం చూస్తూ ఉన్నాము. వరుసగా ఒక్కొక్క పథకానికి పేర్లు మారుస్తూ వస్తున్నారు. అయితే జగనన్న విద్యా కానుకగా ఉన్నటువంటి దాన్ని ఇప్పటికే పేరు మార్చి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కానుక దాని పేరు మార్చారు. అలాగే మధ్యాహ్నం పూట విద్యార్థులకు పెట్టేటువంటి మధ్యాహ్న భోజన పథకం, దీన్ని గతంలో జగనన్న గోరుముద్దగా ఉండేది. అయితే దాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద మార్చారు. అలాగే నైపుణ్యం కనబరిచినటువంటి విద్యార్థులకు ఇచ్చేటువంటి పురస్కారాలకు సంబంధించి ఏపీజే అబ్దుల్ కలాం ఆణిముత్యాలు ఇట్లా పేరు మార్చడం జరిగింది. సో వీటికి సంబంధించి పవన్ కళ్యాణ్ స్పందించుతూ ఇలాంటి ప్రభుత్వ పథకాలకు గొప్పవాళ్ళు అయినటువంటి వీళ్ళ పేర్లు, ఈ సంస్కరణలు తీసుకురావటం, వాళ్ళ పేర్లను వీటికి పెట్టడం ద్వారా ప్రభుత్వం మంచి పని చేసింది అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఉద్దేశించి ఆయన ప్రశంసించడం జరిగింది. దీనికి సంబంధించి లోకేష్ స్పందించడం జరిగింది. సీఎం చంద్రబాబు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పేర్లు పెట్టడానికి స్ఫూర్తి పవన్ కళ్యాణ్, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి మేరకే ఈ పేర్లు పెట్టడం జరిగిందని చెప్పి లోకేష్ స్పష్టం చేయడం జరిగింది. పవన్ అన్నకు నా అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది.